2 తిమోతి 3:5 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినయ్యుందురు. సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన ఎవరైనా శక్తిహీనులు. ఎందుకు శక్తిహీనులు? దేవుడు బలవంతుడు, మరి మీరెందుకు శక్తిహీనులు? ఆయన ఆశ్రయించినందున, ఆయనను అడగనందున. ఆయన అన్నీ క్లియర్గా చెప్పాడండి, మనకే మైండ్ పనిచేయదు. ఇప్పుడు నాకు తెలుసు ఆయన ఏందో, నాకు కొంత అర్థమయ్యాడు ఆయన. ఏది? తన శక్తి విషయంలో నాకు ఒక అంచనా ఉంది. ఆ అంచనాను బట్టి నేను ప్రతిదానికి నేను నేర్చుకున్నది ఏంటంటే, మోకాళ్ళ మీదకి వెళ్ళి ఆయన మీద ఆధారపడటం, ఏ పనికి పూనుకున్న ముందు ఆయన సన్నిధిని వెతుక్కోవటం. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేయాలి, నా జ్ఞానం ఉందిలే, ఒక వచనం తీసుకొని చెప్పేస్తానని దాని మీద ఆధారపడి రావచ్చు. కానీ నాకు తెలుసు, నా జ్ఞానం మీద ఆధారపడి ఇక్కడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తే అంత బుస్ అయిద్దని నాకు తెలుసు. అట్లా చాలాసార్లు నాకు పాఠం నేర్పాడు. ఓరు నాయన, ఏ పాట అయినా అలాగే అలవోకగా అలాగా అని ఊదేనో అని ఎచ్చులు పడి వచ్చా ఇంటికాడ నుంచి. కొన్నిసార్లు స్టేజీల మీద అక్కడక్కడ కరెక్ట్గా బలిపీఠం ఎక్కి పాట మొదలు పెట్టగానే అనిపోయింది. యారా మంచి గాయకుడి కదరా, పాడు. అర్థమైంది. పాయే ఏం బాయే. అప్పటి నుంచి ఎంత గాయకుడినైనా నా గానాల మీద నాకు నమ్మకం లేదు, నా ఉపదేశాల మీద, నా తెలివి మీద నాకు కాదు. పోయి మోకాళ్ళు, అయ్యా నువ్వు చేస్తే కార్యం. పాట అయినా, మాట అయినా, పుస్తకమైనా, ఎందులోనైనా జీవం నువ్వు నింపితే అది ప్రజల్ని తాగుతుంది, బ్రతుకులు బాగుపడతాయి, హృదయాలు మారిపోతాయి. తండ్రి నువ్వు కదులు, నువ్వు కార్యం చేయి. ప్రార్థన చేత తడపబడని ప్రసంగాలు నిస్తేజమై, నిర్వీర్యమై, అవి ఎందుకు కొరగానివై ఉంటాయి. వినేవాడికి కాసేపు టైంపాస్ అవుతుందేమో కానీ ఎలాంటి ప్రభావాన్ని కలిగి ఉండవు. అవి వాక్చాతుర్యంతో కూడినవి. వాక్చాతుర్యాలు ఆత్మల్ని కదిలించలేవు. వాక్చాతుర్యం కాదు, వాక్శక్తి కావాలి. వాక్శక్తి కావాలంటే ఆ శక్తిని దేవుడే ఆ వాక్కులో నింపాలంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. కాబట్టి ప్రియులారా, శక్తిని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? ఎంత పనికైనా సరే చాలినవాడు దేవుడు. ఆయన శక్తి నాకు తెలుసు అన్నాడు. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే అనుకుంటా ఆయన మీద ఆనుకోవటానికి పోతాడు. ఆ పని చేయకుండా బైబిల్ తీసుకొని మనం ఒట్టిగా తిరిగితే ప్రయోజనమే ఉంది. అది కాబట్టి ప్రియులారా, దేవుని శక్తిని ఎరిగి ఉండాలండి. మీరు ఎలా ఎరుగుంటారో అంతే దొరికింది మీకు. దేవుడు బలవంతుడే, కానీ ఆయన ఏ పరిధిలో నువ్వు ఎరిగి ఉంటావో, ఏ అంచనాలతో ఆయన విషయంలో ఉంటావో అంతే లభించింది. సముద్రము ఆయన కాళ్ళ కింద ఉంది, నీళ్ల మీద నడుస్తున్నాడు. అబ్బా నా దేవుడు, నా ప్రభువా, నేను కూడా నడుస్తా అన్నాడు. నడువయ్యా అన్నాడు, నడిచాడు. కొంచెం నడిచిన తర్వాత అలా గాలి అలం లేపినప్పుడు భయమ్మో ఇంతలో గాలి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ప్రభు కంటే గాలి గొప్పది అనుకున్నాడు, టాపీమని మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు ఇప్పుడు గాలో గాలో అనలా, ప్రభువా చేయిచ్చి లేపాడు. అల్ప విశ్వాసి. ఎందుకు సందేహపడ్డు? ఇంతవరకు నడిపించిన నా శక్తి నన్ను చేరిన దాకా నడిపించదని ఎందుకు అనుకున్నావు? నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది. నా దగ్గర శక్తిహీనత లేదు నా కుమారుడా. నీవు నన్ను ఎలా ఎరిగి ఉన్నావో అలానే రిజల్ట్ ఉంటుంది. లోపం ఏదైనా ఉంటే నీలో ఉంటుంది, నాలో లేదు. ఈ మధ్యాహ్నం వేళ ఈ చివరి కూటంలో మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒకసారి ఆలోచించండి, పరిశీలించండి. దేవుణ్ణి ఎలా ఎరుగున్నారు? కొన్నిటికే దేవుడా? సజీవులకే దేవుడా? మృతులకు దేవుడు కాదా? ఆయన మృతులకు కూడా సజీవులకు దేవుడు. లోయలలో దేవుడు, కొండలలో జ్వరము, జగ్గు, జలుబు వీటికి కాదు. మానవ జాతిని పీడిస్తున్న సకల బలహీనతలకు ఆయన దేవుడే.
ప్రతి వ్యాధిని అనుంది లేఖనంలో. ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరచగలడు. ప్రతి వ్యాధిని, ప్రతి విధమైన వ్యాధిని ఆయన స్వస్థపరచుచూ సంచరించెను. కొంతమంది వస్తారు, గట్టి ప్రయోగం జరిగింది అన్నయ్య నా మీద. ఏం ప్రయోగం? గట్టి ప్రయోగం జరిగిందంట. మంచి పనోడు అంట, మామూలు మాంత్రికుడు కాదంట, బ్లాక్ మ్యాజిక్ అంట, టాటా మ్యాజిక్ లాగా బ్లాక్ మ్యాజిక్. అస్సలు ఏం చేశారు నా మీద? చేస్తే మరి నీకు తోడై ఉన్నాడు అంటే అదేందో ఏదో 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 శక్తి అంట అన్నయ్య. ఆ శక్తిని వదిలాడంట అసలు నా మీదకి. అంటే నాకు ఎందుకు చెబుతున్నాడు తెలుసా? ఆ శక్తి యేసుప్రభుని మించిన శక్తి అని నేను కూడా వాయమ్మ అంతలా శక్తా, అట్టయితే కట్టమే అని నేను అనాలని. నేనంటే నిజంగా పోతాడు అడ్రస్ లేకుండా. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ఏం చెప్తుంది? సమస్త శక్తుల మీద అధికారము గలవాడాయన అని రాస్తుంది. నువ్వు ఏ మంత్రగాడి గురించి చెబుతావు, ఏ మాంత్రికుల శక్తి గురించి చెబుతావో, ఏ తాంత్రిక శక్తుల గురించి చెబుతావు, దేని గురించి చెబుతావు, వాటన్నిటికీ పైన ఉన్నవాడు ఆయన. ఆయన పేరే ఉన్నవాడు, అన్నిటికీ పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు. మళ్ళీ మొదలెత్తడం ఎందుకులే, పైన ఉన్నాడు. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. పాడదాం. అన్ని కొనియాడ తగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. స్తోత్రం. నిన్ను పీడించే జబ్బుకు ఒక పేరు ఉంటుందిగా, నిన్ను ఏడిపించే పై అధికారికి ఒక పేరు ఉంటుందిగా, నువ్వు ఎదుర్కొన్న సమస్యలకు ఒక పేరు ఉంటుందిగా. అన్ని పేర్లకు పైనున్న పేరట యేసయ్య పేరు. అది దేవుని వాక్యం. అంటే అన్న పెద్ద శక్తి అన్న. ఏం శక్తి నాయన? అదేదో శక్తి, మహాశక్తి అంట. యేసయ్యను కూడా మించిపోయే శక్తి. సృష్టికర్తే ఆయన, ఆయన్ని మించి శక్తి ఆయన ఎట్ట చేస్తాడు నాకు అర్థం కాలేదు. సమస్తము ఆయన పాదాల కింద ఉన్నాయి, సమస్తము ఆయనకు సేవ చేస్తున్నాయి అని ఉంది కీర్తనల్లో. అర్థమైందా? మంత్రగాళ్ళకు భయపడదామా? మాంత్రికులకు భయపడదామా? నేను చెప్పిపోయాడుగా పెద్ద ఆయన, ఇట్లాంటి ప్రయోగాలు చేసేమన్న సామాన్ని ఇంటి ముందుకు వేస్తే శుభ్రంగా వండుకొని తిను. నిజంగా డౌటే లేదు. ఏ సునామాల్లో మైండ్ పోవాలి అవతలోడికి. శుభ్రంగా నిమ్మకాయలు ఎండుమిరకాయలు అయితే మొత్తం కలిపి పులిహార చేసుకున్నారు అంటాడు. జోక్ కాదు, నిజంగా. శక్తుల మీదకి, దయ్యాలన్నిటి మీదకి నంబర్ 1లో ఉన్నవాడు సైతాన్. అయితే ఆ సైతానికే పడు రాలుగొట్టినోడు యేసయ్య. అన్నిటి మీద పైన ఉన్నాడు సైతాన్ గాడైతే వాడిని తన్నినోడు యేసయ్య. ఇప్పుడు ఇంకా వాడిని మించింది ఏముంది? వాడి పని అయిపోయింది. కాబట్టి బిడ్డలారా, ఏదో మాటలంటే మాటలుగా, నిజంగా హృదయంలో ఉండాలి ఆ విశ్వాసం. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువానియందే సమస్తము నే చేయగలను. నేను వానియందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదు
దేవుడిని ఎరిగి ఆయన కార్యాలను ఎరిగిన వాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సిగ్గుపడడం, ఎదురయ్యే అవమానాలను బట్టి ఎంజాయ్ చేస్తాడు. అనండ్రా, ఇంకా ఎగతాళి చేయండి రా, చెయ్యాలా, మీరు చెయ్యాలా, మీరు అనాలా, ఆయన వినాలా, అప్పుడు న్యాయం చేయాలా. చేయండి, ఎగతాళి చేయండి, హేళన చేయండి, ఏ విధంగానైనా చేయండి. నీ తోటి స్టూడెంట్స్ నిన్ను ఎగతాళి చేశారా, వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ గాడు, వీడట్లా, వీడిట్లా, ఓకే అనండ్రా, మీరు అనాలా. ఈ అవమానాలన్నీ నాకు తగలాలా, ఇవన్నీ నా దేవుడు వినాలా. మీకు తెలుసా, ఇందాక పాడా, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి అని. స్తోత్రం. దావీదు అనాలి. దావీదుని ఏమన్నారు? గొలియాతుని చంపితే ఏమి ఇస్తారని అడిగితే వాడు పోయి నేరుగా పెద్దన్నకి చెప్పాడు, దావీదు వాళ్ళ అన్నకి. వాళ్ళ అన్న పిలిచి ఏమన్నాడు? రే ఇట్రా, వేళ్ళంత లేవు నువ్వు, వాడి మీద యుద్ధం చెప్తావు నువ్వు పోయే, నీకు గర్వంరా, నువ్వు నీ బతుకు నువ్వు కొట్ట. ఖచ్చితంగా ఇంతకంటే ఫోర్స్గానే ఉంటాడు. ఎందుకంటే టెన్షన్ కాదు మరి. పొరపాటున యుద్ధానికి పోయి ఏమన్నా అయిపోతే వాళ్ళ నాన్న ఏమంటాడు? ఎస్ఐ, అరే పెద్దోడా, నీకన్నా మైండ్ ఉండొద్దంటారా? వాడు పిల్లోడు తెలిసి తెలియక వాడు ఏదో పోతానంటే నువ్వే నిద్రముఖమే పనికి మాలోడు అనడు. అందుకని ఎక్కడ దావీదు పోతాడో అని ఏమన్నాడు తెలుసా? తిట్టాడు దావీదుని. తండ్రి అంటాడో అన్నాడు అన్నది సంగతి పక్కన పెడితే అసలు ముందే దావీదు అంటే నచ్చదు. ఎందుకు నచ్చదో తెలుసా? ఎప్పటి నుంచి నచ్చదో తెలుసా? అనలందరి ముందు నిలబెట్టి సమూయేలు వచ్చి తైలం పోసాడుగా, అప్పటి నుంచి పెద్ద పోటుగాడు వీడు. నేను పనికి రాలేదంటే 2వ వాడు పనికిరాడు, 3వ వాడు పనికిరాడు, 4వ వాడు పనికిరాడు, 5వ వాడు పనికిరాడు, 6వ వాడు. ఈడు పెద్ద మొనగాడు, ఈడు గొర్రెలు కాసుకునేవాడు. వీడి కత్తి పట్టం తెలుసు వీడికి. పెద్ద రాజు అంటే ఈ రాజు. ఇలాంటి అగస్టాలు ఉన్నందుకే వాళ్ళు పక్కకు నెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దీనుడు దావీదు అవమానపరిచాడు అంతమంది జనంలో. అక్కడ ఎగతాళి చేశాడు. నువ్వు పిల్లోడిలాగుండు, ఏందిరా నీకు చేసేదే, ఏంది నీకు చేత అయింది, పెద్ద మొనగాళ్ళలాగా, నీ బతుకేందిరా, నీ కెపాసిటీ ఎంత, ఏంటి నీ పొజిషన్ ఏంటి? అవమానం. ఇక్కడ ఈయన అవమానపరిచాడని రాజు దగ్గరికి పోతే అక్కడ సౌలు, వాడు అంత పొడుగు అంతలావు, నువ్వు పిల్లోడు అని ఆయన ఎగతాళి చేసి అవమానాన్ని. వీళ్ళేంద్ర సోదరులాగా ఉన్నారు. నేనేదో నా బలాన్ని చూసుకొని పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను ఆయన మీద అనుకున్నానని గ్రహించరే మీ గుడ్డోళ్ళు. సరే అనండి 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 అని అన్న మాటలన్నిటిని బట్టి కృంగిపోయి దిగులేసుకొని నిద్ర పట్టక నిద్ర మాత్రల మింగల, మానసిక రోగులు మింగే మాత్రల మింగల. ఆయన వైపు చూశాడు. ఏంటన్నాడు? పట్టించుకోదా మాటలు అన్నాడు. వాళ్ళు అంతే అంటారు, నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు. మనుషుల ముందు విషన్నంగా తిరగొద్దు, సంతోషంగా తిరుగు, ఆనందంగా తిరుగు. ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని గంభీరంగా తిరుగు. నీకే గాయమైనా వెళ్ళి మోకాళ్ళు వేసి ఆయన 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 కాళ్ళ దగ్గర కన్నీళ్ళు కావచ్చు. ఆయన నీ జ్ఞాపకార్థంగా చేరతాయి. నా తండ్రి తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు.